ఇంచె అల్లం ముక్క, ఇరానీ చాయ్ చేస్తున్నా ఈరోజు. ఇంచె అల్లం ముక్క, దాల్చిన చక్కెర 2 చిన్న ముక్కలు, 3 యాలకులు, 3 లవంగాలు, 5 మిరియాలు, గులాబీ ఎండబెట్టినవి రేకులు, గులాబీ రేకులు. ఇవాళ ఇరానీ చాయ్ చేస్తాను. ఇవన్నీ కలిపి ఇందులో దంచుకున్న మసాలాలు. ఇరానీ చాయ్ కూడా బెల్లంతోనే చేస్తున్నా. మంచిగా సరిపోద్ది. అవన్నీ మసాలాలు వేసిన తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు మరగాలి బాగా. డికాషన్ మరిగిన తర్వాత అప్పుడు టీ పొడి కూడా వేసుకుంటే 2 చెంచాలు టీ పొడి వేసుకుంటే సరిపోతుంది. 2 చెంచాలు టీ పొడి, 2 చెంచాలు చక్కెర. ఎందుకంటే మేము చక్కెర తక్కువ తాగుతాం కాబట్టి తక్కువ వేస్తాను. 3 టీలకి మీరు 2 చెంచాలు చక్కెర వేసుకుంటాం సరిపోద్ది. ఎక్కువ తాగేవాళ్ళు అయితే గ్లాస్కి కప్పుకో చెంచా వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. 3 సరిపోతుంది ఎక్కువ తాగేవాళ్ళకి. అట్లా మనం తీపి తాగేదాన్ని బట్టి ఉంటుంది. టీ కూడా పాలు పోయాలి. 5 నిమిషాలు మరిగితే చాలు. డికాషన్ అయినా పాలు పోసినా కూడా టీ పొడి వేసినా 5 నిమిషాలు పడతాయి. మంచి కలర్ టీ, మంచి సువాసన. ఇరానీ చాయ్. హైదరాబాదులో చికెన్ బిర్యానీకి ఎంత మంచి పేరు ఉందో అంత ఇష్టపడతారు. ఇరానీ చాయ్కి కూడా అంత ఇష్టపడతారు హైదరాబాద్. సరే అండి, ఓకే. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాసన, రుచి అన్నిటికీ మంచిగా తయారైంది ఇరానీ చాయ్. హైదరాబాదు ఇరానీ చాయ్ అంటే ఫేమస్. మంచిగా చూడండి ఎలా తయారైందో, ఎలా ఉందో చూడండి. చూసి మంచిగా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.